చాలామంది ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచుకుంటారు. ఈ మొక్కను ఇంట్లో ఉంటే ధనం కలిసి వస్తుందని నమ్ముతారు. అసలు ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే నిజంగా ఐశ్వర్యం వస్తుందా? మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి? ఈ మొక్క ఎక్కడ ఉంటే మంచిది? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్ట మొక్కలుగా భావించే టాప్ 5 మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. దీనిని ఇంగ్లీష్లో సిల్వోఫైన్ గోల్డెన్ పాత్స్ తదితర పేర్లతో పిలుస్తారు. ఈ మొక్కను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మొక్క మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల సంపద వృద్ధి అవుతుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ మొక్కకు ఉందని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ ఎంతటి అదృష్టాన్ని ఇస్తుందో దాన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోకపోతే అంతటి దుష్ఫలితాలను ఇస్తుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచితే ఇంట్లోకి ధనం రాకపోగా ఇంట్లో ఉన్న ధనం పోతుంది. ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పడమర దిక్కులో ఈ మొక్కను పెంచితే భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. మరి ఎక్కడ ఈ మొక్కను పెంచితే మంచి ఫలితాలు వస్తాయంటే ఇంట్లో తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు ఈ మొక్కను పెంచుకోవచ్చు. ఇంటికి ఆగ్నేయంలో మనీ ప్లాంట్ని పెంచుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి. విఘ్నాలను తొలగించే వినాయకునికి ఇష్టమైంది. ఆగ్నేయం, తూర్పు. ఆగ్నేయంలో చక్కగా కుండీలో కానీ చిన్న ప్లాస్టిక్ బకెట్లో వేలాడదీసి పెంచుతూ రోజు నీరు పోస్తూ మంచిగా పోషణ చేస్తే గణపతి లక్ష్మీ గణపతిగా మారి ఆ ఇంట్లో సిరి సంపదలను కురిపిస్తాడని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మనీ ప్లాంట్ని ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి. గుబురుగా కాకుండా నిలువుగా ఆకాశాన్ని చూస్తూ ఎదిగేలా ఉంటే మంచిది. ఈ మొక్క దగ్గర ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. మంచి విషయాలే మాట్లాడాలి. మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగు వచ్చి పడిపోయినట్లయితే వెంటనే తొలగించాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా పచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఈ మొక్క ఎలా పచ్చగా ఉంటుందో మన ఇల్లు కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో పచ్చగా ఉంటుంది. ఈ మొక్క ఆకుల్లో కొంచెం విష ప్రభావం ఉంటుంది. కావున పెంపుడు జంతువులు ఈ మొక్క ఆకులను తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలానే ఈ మొక్క దగ్గర ప్రతి శుక్రవారం ₹1 కాయిన్ పెట్టి శనివారం రోజున తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ ఈ వీడియోని షేర్ చేయండి.